ఖరీఫ్ సీజన్లో రైతులకు కొండంత అండగా నిలుస్తోంది వ్యవసాయ శాఖ. నకిలీ విత్తనాలను అరికట్టడంతో పాటు లాభసాటిగా పంటలు వేసేలా రైతులను ప్రోత్సహిస్తోంది. విత్తన ఫర్టిలైజర్ షాపుల్లో రెగ్యులర్గా తనిఖీలు చేస్తూ అక్రమార్కుల భరతం పడుతోంది. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్తో చర్యలు చేపడతామంటున్న నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్తో శేఖర్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తొలకరి జల్లుతోటి అన్నదాతలంతా కూడా వ్యవసాయంపై దృష్టి పెట్టారు. ఇప్పటికే సీడ్స్ వేస్తున్నారు, రైతులందరూ కూడా వ్యవసాయంలో మునిగి తేలుతున్నారు. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ కూడా రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు చేస్తుంది. మరోవైపు నకిలీ విత్తనాల బెడద అనేది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కువ. దానికి సంబంధించి ఎట్లాంటి ఫోకస్ చేశారు, అదేవిధంగా రైతులకు ఎలాంటి సలహాలు సూచనలు చేస్తున్నారు, వ్యవసాయానికి సంబంధించి ఎట్లా అప్డేట్ అవుతున్నారు, మనతో పాటు మాట్లాడేందుకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం సార్. రైతులను రెగ్యులర్గా కలుస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, వాళ్ళకు వ్యవసాయం స్టార్ట్ చేస్తున్నారు. రైతులు కూడా ఎట్లా సలహాలు ఇస్తున్నారు వాళ్ళకు? అంటే మనం సీజన్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ నెలలోనే మనం రైతులకి ఎంత జిల్లాలో సాగు విస్తీర్ణం ఉంది, ఏమేమి విత్తనాలు కావాలి, ఎరువులు ఎంత కావాలనేది ప్రణాళిక చేశాము. దాని ప్రకారం ఫస్ట్ సీడ్కి ఇంపార్టెంట్ కాబట్టి మన జిల్లాలో ఈరోజు మనం జూన్లో ఉన్నాము, 20వ తారీఖుకి మంచి వర్షాలు మే నెలలో కూడా పడ్డాయి. దాంతో రైతులందరూ కూడా దుక్కులను రెడీ చేసుకున్నారు. మన జిల్లాలో అలవాటే కొంత పత్తి ముందుగానే పెట్టడం జరుగుతుంది, దుక్కులనే పెట్టేస్తారు, దుబ్బల్లోనే. అదేంటంటే మళ్ళీ మంచి వర్షాలు పడతాయి కదా అని ముందస్తుగానే పెడతారు. ఈసారి మాత్రం మంచి వర్షాలు పడ్డాయి కాబట్టి ఆ పదుల్లో పత్తి విత్తనాలన్నీ పెట్టారు. ప్రస్తుతానికి కొద్దిగా వర్షాలు కొంచెం డ్రై స్పెల్ లాగా ఉంది. పత్తికి కొద్దిగా అక్కడక్కడ రైతులందరూ కలుపు తీసుకుని ఎదురు చూస్తున్నారు వర్షానికి. సీజన్ స్టార్ట్ కాగానే చాలామంది బ్రోకర్లు తిరుగుతూ ఉంటారు, నకిలీ విత్తనాలు అనేది రైతులకు కంటగడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని అరికట్టేందుకు ఎట్లాంటి మీ ఫోర్స్ ఎట్లా ఉంది? దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారు ఒక టీం వేయటం జరిగింది. జిల్లా స్థాయి టీము, డివిజనల్ స్థాయి, మండల స్థాయి, పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారుల బృందాలు ఏప్రిల్ నుంచే తిరగడం మొదలుపెట్టినారు. ప్రతి రిటైలర్ షాప్ ముందు మనం ఒక సెల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా పర్టికులర్ లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గర కాకుండా వాటిని రవాణా చేసినా, నిల్వ చేసినా, లేకుంటే విక్రయాలు చేసినా, రాత్రి వేళల్లో వచ్చి అమ్మినా, ఏదన్నా లేబుల్ లేని విత్తనాలు అమ్మినా చర్యలు తీసుకోవడానికి టీమ్స్ వేసి తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నాము, అవగాహన కల్పించాము. ఇప్పటి వరకు జిల్లాలో అటువంటి సందర్భం ఏం లేదు. కొంతమేరకు రైతులు పక్క జిల్లా హైదరాబాద్ కానివ్వండి, భూత్పూర్ కానివ్వండి, మన గుంటూరు బార్డర్ ఉంది కాబట్టి మాచర్ల, పిడుగురాల్లో కూడా వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి కొనుగోలు చేసిన రైతులకు కూడా మేము చూడటం జరిగింది. అక్కడ డీలర్ దగ్గర ఉన్న రసీదు, నాణ్యమైన కంపెనీ కొనుగోలు చేయడం జరిగింది. గత 3 ఏళ్ల కింద ఏదైతే ఇట్లాంటి లూజ్ విత్తనాలు రైతులు ఏదైతే నష్టపోయారో, ముఖ్యంగా BT3 గ్లైసెల్ హెర్బిసైడ్ టాలరెన్స్ అనేది ఒక రకము అనుమతి లేనిది గ్రామాలలో దళారుల ద్వారా విక్రయాలు చేస్తూ అవి వాడిన రైతులు కూడా నష్టపోవడం జరిగింది. సో అటువంటి ఈ సంవత్సరం ఎక్కడ కూడా జిల్లాలో వేయలేదు, జిల్లా పరిధిలో రాలేదు. రైతులు కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా, అంటే వాళ్ళు ప్రతి కంపెనీకి కూడా అందుబాటులో పెట్టడం వల్ల వాళ్ళు ఫ్రీగా అన్ని విత్తనాలు కొనుగోలు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు వ్యవసాయ శాఖ అధికారులందరూ కూడా రైతులను కలుస్తున్నారు, పదే వాళ్ళని అవేర్నెస్ చేస్తున్నారు. రెగ్యులర్ పంటలు కాకుండా ప్రత్యామ్నాయ పంటల మీద దృష్టి పెట్టండి అని. సో అది జిల్లాలో ఎట్లా ఉన్నది? ప్రత్యామ్నాయ పంటలు అంటే ఏమేమి పంటలను మీరు ఎంకరేజ్ చేస్తున్నారు ఇక్కడ? పంటల సరళి కూడా చూసి మేడం 2 సీజన్లు చూసి కూడా జిల్లాలో వరి సాగు అత్యధికంగా అవుతుంది. 2 పంటలు చూసుకున్నట్లయితే 12 లక్షల ఎకరాలు వరి అవుతుంది. మరి పత్తి కూడా 5,50,000 ఉంది. కొంత మనకి ఇట్లాంటి వనరులు ఉన్నాయి. నాగార్జున సాగర్ వాటర్ ఉంది, మూసీ కింద వాటర్ ఉన్నది, ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి, ఎష్యూర్డ్ ఇరిగేషన్ ఉంది. కాబట్టి కొంత కమర్షియల్ క్రాప్స్ కానివ్వండి, ఫార్మర్స్ మన దగ్గర ప్రోగ్రెసివ్ ఉన్నారు. ఈ వానాకాలం నుంచి కొంత వాళ్ళని డైవర్ట్ చేయాలి, అంటే ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ని ఎంపిక చేసి ప్రణాళిక ప్రకారం మనం ఏం చేసాం, ఈ సంవత్సరం ఒక 10,000 ఎకరాలు కంది సాగు ఖచ్చితంగా పంట మార్పిడి చేసినట్లయితే రైతులకి ఒక ఎప్పుడు వేసే పంట పెస్ట్ బ్రేక్ అవుతుంది, తర్వాత ఎరువుల యాజమాన్యం కూడా మనకు మారుతుంది, లెగ్యూమ్ క్రాప్స్ వేయడం వల్ల భూసారం కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఆయిల్ పామ్ ఎక్స్పాన్షన్ కూడా చేయడం జరుగుతుంది. అంటే ప్రత్యామ్నాయంగా నీటి సదుపాయం ఉంది కాబట్టి ఆయిల్ పామ్ మన దగ్గర బాగా వస్తుంది. ఆల్రెడీ రాష్ట్రంలోనే కొంత న్యూ ఎక్స్పాన్షన్లో 10,000 ఎకరాలు జిల్లాలో స్టాండింగ్ క్రాప్ ఆయిల్ పామ్ ఉంది. ఈ సంవత్సరం 6,000 ఎకరాలు అది కూడా టార్గెట్ పెట్టుకున్నాము. దానికి అనుకూలంగా ఇప్పటికే దాదాపు
మంది రైతులకు సంబంధించి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. కొంత ఇంకా న్యూ క్రాప్స్ ఇప్పుడు ప్రకృతి ద్వారా సేద్యం చేసే రైతులను గుర్తించడం. గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్లు ఉన్నాయి, శాస్త్రవేత్తలు ఉన్నారు, కంపసాగర్ లాంటి దాంట్లో శాస్త్రవేత్తలు ఎప్పుడు నిత్యం రైతులకు అందుబాటులో ఉంటారు. వీళ్ళ నుండి ఎలాంటి మీరు సలహాలు తీసుకుంటున్నారు జిల్లాకు సంబంధించిన రైతులకు సంబంధించి? అంటే ముఖ్యంగా మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ శాస్త్రవేత్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలపాలి. అంటే మన నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే ఏఆర్ఎస్ కేంద్రం మనకి కేవీకే రెండు కూడా సైంటిస్టులు 24 గంటలు మనకి అందుబాటులో ఉంటున్నారు. ఏ సలహాలు సూచనలు కావాలన్నా రైతులకి, వ్యవసాయ అధికారులకి ఫీల్డ్ విజిట్స్. లాస్ట్ వానాకాలం యాసంగిలో మన జిల్లాలో శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులది రైతు వేదికల మీటింగ్లు పెట్టడము, ఫీల్డ్ విజిట్ చేయటము, ఫోన్ ఇన్ కార్యక్రమాలు చేయటము. గతంలో చూసాం మనం కొంత పంట యాసంగిలో వరి ముందస్తుగా ఈనిందని రైతులు కొంత పంట ఇబ్బంది అవుతుందేమో వరి సాగు వరి పంట అనేది సందర్భంలో శాస్త్రవేత్తలు మన నల్గొండ జిల్లా నుంచి బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎరువుల యాజమాన్యం సిఫారసు చేస్తూ కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. రైతు గతంలో ఏ పంట వేశాడు, ఇప్పుడు ఏ పంట వేసుకుంటే బాగుంటుందని కూడా సిఫారసు చేస్తాము. సిఫారసు మేరకు మేము కార్డు ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ తర్వాత నల్గొండ జిల్లాలో వరి సాగు ఎక్కువ ఉంటుంది, అదేవిధంగా పత్తి ఉంటుంది. కానీ ఇదే కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై వ్యవసాయ శాఖ దృష్టి పెట్టింది. అదేవిధంగా రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు చేయడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మొకానా అని ఇంట్రడ్యూస్ చేసినాం. అదేవిధంగా మహిళా రైతులను కూడా ఎంకరేజ్ చేస్తూ ముందుకు పోతున్నాం అని చెప్పేసి చెప్పుస్తున్నారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.